ఓకే గైస్, ఇక్కడ చూడండి మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏదైతే ఈ యొక్క ఎక్స్ఎంపీ రే డ్రాప్ ఉంది కదా! ఈ యొక్క ఎక్స్ఎంపీ రే డ్రాప్‌లో మనం ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. అండ్ అలాగే ఈ యొక్క ఎక్స్ఎంపీ రే డ్రాప్ అనేది ఇంకో 17 డేస్‌లో ఎండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో 17 డేస్ టైం మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క 17 డేస్‌లో మీకు ఎంత వీలైతే అంత హార్డ్ వర్క్ చేసి ఇందులో మీరు కాయిన్స్ తోటి లెవెల్స్ అని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి లెవెల్స్ ఉన్నాయి కదా! ఈ విధంగా లెవెల్స్ అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ యొక్క ఏ డ్రాప్ అనేది. ఓకేనా. అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లేదు, ఎటువంటి కేవైసీ అనేది లేదు. అండ్ ఏ విధంగా పార్టిసిపేట్ అవ్వాలని చెప్తాను. సింపుల్‌గా మన టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి మనకి స్టార్ట్ బటన్ వస్తుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీరేం చేస్తారు, మనకి పైన స్టార్ట్ లెర్నింగ్ అని చెప్పి కనపడుతుంది కదా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటి మీద జస్ట్ క్లిక్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి ఐ అండర్స్టాండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు ఐ అండర్స్టూడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. 1 మినిట్. నెక్స్ట్ మీరేం చేస్తుంది, ఇక మనకి ఓపెన్ కార్డ్ వస్తుంది కదా. ఓపెన్ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక మనకి మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క కాయిన్స్ యూజ్ చేసి వీటిని మనం బై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 600 కాయిన్స్ పెట్టి మీరు బై చేయండి. సో బై చేసినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి లెవెల్ 1 ఉంది కదా, ఈ యొక్క లెవెల్ 1 బటన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనం 29,000 కాయిన్స్ కనుక మనం స్పెండ్ చేసినట్లయితే మనకి లెవెల్ 2లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా. సో లెవెల్ 2లోకి కూడా ఏ విధంగా వెళ్ళాలి అనే విషయం చెప్తాను. అండ్ నెక్స్ట్ ఓకే గైస్, ఇక్కడ చూడండి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి కింద క్వెస్ట్ అయితే కనపడుతుంది కదా. సింపుల్గా మీరు క్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఏమవుతుందంటే మనకి ఇక్కడ క్లెయిమ్ అని చెప్పి వస్తుంది. సింప్లీ మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి డైలీ 5,000 10,000 కాయిన్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం డైలీ క్లెయిమ్ చేసిన కొద్దీ కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకేనా. అండ్ కింద ఉన్న ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిని కూడా మీరు క్లెయిమ్ చేసేయండి ఈ విధంగా. ఓకేనా. సో క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి వీటిని కూడా సో క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ చేసినట్లయితే ఏమవుతుందంటే సింప్లీ మీరు బ్యాక్ రండి. అండ్ ఇక్కడ మనకి కాయిన్స్ అయితే మన యొక్క మెయిన్ వాలెట్లో ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి పైన ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉంది కదా సింపుల్గా ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. కొన్ని ఆప్షన్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి వీళ్ళకి టెలిగ్రామ్లో జాయిన్ అయినందుకు గాను 28,000 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తే సింపుల్గా జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే చూడండి ఈ విధంగా మీరు జాయిన్ అయినందుకు గాను మనకి ఇక్కడ 28,000 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటిని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా క్లెయిమ్ చేసేయండి. అండ్ క్లెయిమ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు హోమ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ మీరు హోమ్ బటన్ మీదకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఇంప్రూవ్ బటన్ అయితే కనపడుతుంది కదా. ఈ విధంగా మీరు ఇంప్రూవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో వీటిని యూజ్ చేసి ఈ విధంగా మీరు బై చేయండి. బై చేసినట్టు ఏమవుతుందంటే ఇక్కడ మనకి లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 ఈ విధంగా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి కాయిన్స్ పర్ అవర్ ఉంది కదా. సో 1 మినిట్ చూడండి మనకి కాయిన్స్ పర్ అవర్ 100 అయితే చూపిస్తున్నారు కదా. ఇక్కడ మనకి వీటి కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను నా దగ్గర ఉన్న కాయిన్స్ తోటి ఇక్కడ నేను బై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అండ్ అలాగే ఇక్కడ నేను సో బై చేశాను. ఈ విధంగా వీటిని బై చేసేయండి ఈ విధంగా. ఓకేనా. సో బై చేసిన కొద్ది చెప్పాం కదా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే ఇక్కడ నాకు లెవెల్ 2లోకి అయితే వచ్చేయడం జరిగింది. ఓకేనా. సో లెవెల్ 2లోకి వచ్చేసిన తర్వాత అండ్ ఇంకా మీ దగ్గర కాయిన్స్ ఉంటే వీటిని బై చేసేయండి. ఇదనే కాదు ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఆఫీసు అండ్ అలాగే మైనింగ్ అయితే కనపడుతుంది కదా, వీటి మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో వీటి మీద క్లిక్ చేసినా సరే మనకి సో టాస్క్లు ఉంటే వీటిని మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఉంటే పర్చేజ్ చేసి సరిపోతుంది. ఓకేనా. అండ్ అలాగే చూడండి నెక్స్ట్ మీరేం చేస్తారంటే మనకి కింద సో క్వశ్చన్ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే టాస్క్లు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. అండ్ సింపుల్గా ఒక బటన్ మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. అండ్ చెక్ సబ్స్క్రైబ్ చేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి క్లెయిమ్ బటన్ వస్తుంది. క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి వీటిని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి కాయిన్స్ అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాలెట్లో యాడ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. మళ్ళీ ఇంప్రూవ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసి వీటిని ఈ విధంగా బై చేయండి సరిపోతుంది. అండ్ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి వీటిని ఈ విధంగా పర్చేజ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లెవెల్స్ కూడా ఇంక్రీజ్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో చూడండి నేను లెవెల్ 2లో అయితే ఉన్నాను కదా, ఇప్పుడు నేను లెవెల్ 3లోకి అయితే రావడం జరిగింది. అండ్ ఐఎమ్ గుడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏ డ్రాప్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారనే విషయం చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎక్స్ఎంపైర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 3 రకాలుగా ఏ డ్రాప్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. 3 రకాలుగా మనం ఏ డ్రాప్ అయితే ఏం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే మీరు ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 3 లెవెల్ 4 ఉంది కదా, మీరు ఇక్కడ ఏ డ్రాప్ ఎండ్ అయ్యే టైంకి మీరు ఇక్కడ ఎన్నో లెవెల్లో ఉన్నారో అంటే లెవెల్స్ని బట్టి మీకు ఏ డ్రాప్ ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటంటే మీరు రిఫర్ చేశారనుకోండి, సో రిఫరల్స్ని బట్టి కూడా మీకు ఏ డ్రాప్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఎన్ చేశారనే దాని మీద కూడా మీకు ఏ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో టోటల్గా మీరు 3 రకాలుగా ఏ డ్రాప్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ అందులో మీరు రిఫర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా. సో జస్ట్ మీకు డైలీ ఈ విధంగా కాయిన్స్ వస్తాయి కదా, ఈ కాయిన్స్ తోటి మీరు లెవెల్స్ అనేవి అంటే వీటిని బై చేసి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. ఓకేనా. అండ్ సింపుల్ బ్యాక్ రండి. అండ్ ఇక మనకి
కింద ఫస్ట్ బటన్ అనేది కనపడుతుంది కదా, సో ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో కింద స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మన యొక్క టాన్ వాలెట్ ఉంటుంది కదా, సో టాన్ వాలెట్ కనెక్ట్ చేసినట్టయితే 5 lakhs కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సింపుల్గా ఈ యొక్క బటన్ మీద క్లిక్ చేయండి అండ్ కనెక్ట్ వాలెట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీ మొబైల్లో కనుక టాన్ కీపర్ వాలెట్ లేకపోయినట్లయితే ప్లే స్టోర్ నుండి టాన్ కీపర్ వాలెట్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి సింపుల్గా ఈ విధంగా సో టాన్ కీపర్ వాలెట్ అనేది సో క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక మీరు కనెక్ట్ వాలెట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ కింద మనకి టాన్ కీపర్ అయితే వస్తుంది. సింపుల్గా ఒక బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. నెక్స్ట్ మీరేం చేస్తుంది, మనకి కింద కనెక్ట్ వాలెట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ మీకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా వాలెట్ అనేది సో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో వాలెట్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. మనకి ఇక్కడ 5 lakhs కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసి వీటిని మీరు క్లెయిమ్ చేయండి. క్లెయిమ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి మనకి క్లెయిమ్ బటన్ వస్తుంది, క్లెయిమ్ చేసేయండి. అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి, మీరు జస్ట్ ఈ విధంగా యూట్యూబ్ టాస్క్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన సో అంటే మనకి కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా, అండ్ అలాగే ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పైన థ్యాంక్స్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆ యొక్క పాపప్ అనేది పోతుంది. అండ్ అలాగే చూడండి మనకి ఎవ్రీ అవర్కి కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అన్నమాట. సో చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఎవ్రీ అవర్కి కాయిన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు ఈ విధంగా కాయిన్స్ అనేవి ఎవ్రీ అవర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, అండ్ అలాగే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర 5 lakhs కాయిన్స్ ఉన్నాయి కదా, వీటిని స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఆఫీస్ కానీ మైనింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో వీటితో నేను ఈ విధంగా వీటిని బై చేస్తున్నాను. ఓకేనా, సో వీటిని నేను బై చేస్తున్నాను. సో బై చేసినట్లయితే ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు లెవెల్ 3లో ఉన్నాను కదా, లెవెల్ 3 నుంచి లెవెల్ 4లోకి అయితే వెళ్ళిపోతాను. ఓకేనా, అండ్ అలాగే చూడండి నేను వీటితో ఈ విధంగా నేను బై చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగానే మీరు కూడా చేయాల్సింది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి వీటిని బై చేయండి. ఇక్కడ నేను లెవెల్ 4లోకి అయితే వచ్చేసాను. ఓకేనా, ఇక్కడ చూడండి నేను లెవెల్ 4లోకి రావడం వల్ల ఏమైందంటే, ఇక్కడ చూడండి ఇక్కడ ఇంతకుముందు సో 21 ఉండేది కదా, ఇప్పుడు నాకు 50K అయితే ఉంది. అంటే ఎవ్రీ అవర్ నాకు సో 50,000 కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీరు లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఓకేనా, అండ్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి వీటిని మీరు బై చేయండి. ఓకేనా, సో ఇంప్రూవ్ బటన్ మీద వెళ్ళిపోయి వీటితో ఇక్కడ స్లీపు అండ్ న్యూట్రిషన్, స్పోర్ట్స్, ఆఫీస్ ఉన్నాయి కదా, వీటిలో మీకు ఇష్టం వచ్చినవి సో బై చేస్తూ ఉండండి. అండ్ బై చేసిన కొద్దీ మీకు లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, అండ్ ఇక మనకి పైన ఉన్న ఏ డ్రాప్ బటన్ మీద క్లిక్ చేయండి. ఏ డ్రాప్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక మనం సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనం వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ఉంది అంటే ఇక్కడ మన యొక్క వాలెట్ నుండి ఈ యొక్క XMP ఏ డ్రాప్కి సో ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే జస్ట్ ఈ విధంగా వాలెట్ మాత్రమే కనెక్ట్ చేయండి. ఒకవేళ మన సెకండ్ వన్ కంప్లీట్ చేయాలి అంటే మన దగ్గర 0.5 టాన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ $2.5 అయితే మన యొక్క వాలెట్లో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి అండ్ ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఉన్నాయో 0.5 టాన్ ఉందో వాళ్ళు ఇక్కడ మీరు మేక్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వాలెట్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు 0.5 టాన్ అనేది ఈ విధంగా చూడండి 0.5 టాన్ అనేది పై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ లేకపోతే వెయిట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం. ఓకేనా, అండ్ ప్రెజెంట్ మాత్రం ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కనెక్ట్ చేయండి, వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క కాయిన్స్ తోటి ఇక్కడ ట్యాప్ బటన్ మీద క్లిక్ చేస్తే కదా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇంక్రీజ్ అవుతుంది అండ్ వీటితో మీరు పర్చేస్ చేసి ఈ విధంగా మీరు లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మనకి 17 days టైం ఉంది కదా. ఓకేనా, ఈ 17 daysలో ఇంకా వేరే ఏదైనా అప్డేట్ వస్తే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ సెకండ్ వన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే సో సెకండ్ వన్ అనేది కనెక్ట్ చేయమని చెప్తాను. అండ్ ఏ విధంగా టాన్గా డిపాజిట్ చేయాలని చెప్పి నేను తర్వాత చెప్తాను. ముందేంటంటే మీరు జస్ట్ ఫస్ట్ వన్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా, సో కనెక్ట్ చేసుకొని టోకెన్స్ ఈ విధంగా కాయిన్స్ అనేవి ఏం చేస్తూ ఉండండి. ఏం చేసిన కాయిన్స్ తోటి మీరు ఈ విధంగా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోండి, లేకపోతే అవసరం కూడా లేదనమాట. ఓకేనా, అండ్ అలాగే చూడండి అండ్ ఇక్కడ ఉన్న టాస్క్లు ఉంటాయి కదా, ఈ విధంగా టాస్క్లు అయితే మీరు కంప్లీట్ చేసినా మీకు ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. వచ్చిన కాయిన్స్ తోటి ఈ విధంగా మీరు పర్చేజ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో ఇవి ఏం కూడా అవసరం లేదనమాట, ఇవి ఏం అవసరం లేదు. ఓకేనా, అండ్ జస్ట్ ఇక్కడ మనకి ఇంప్రూవ్ బటన్ ఇది ఒకటే మనకి ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ మీరు చెప్పాను కదా మన దగ్గర ఉన్న కాయిన్స్ తోటి మీరు వీటిని బై చేయడం వల్ల ఏమవుతుందంటే లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కాయిన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీకు ఎవ్రీ అవర్ కాయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకేనా, సో ఎవ్రీ అవర్కి కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు అంటే ఈ యొక్క ఎయిర్ యాప్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బై చేసి పక్కన పెట్టినా మీరు 24 hours తర్వాత వచ్చి చెక్ చేసుకున్నా మీకు కాయిన్స్ అనేవి మీ యొక్క వాలెట్లో యాడ్ అవుతాయి అనమాట. వాటిని యూజ్ చేసి మళ్ళీ బై చేయండి. ఎవ్రీ అవర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, సో ఎవరు మీ చేయగానే ఇంకా 17 days టైం ఉంది. ఏదైనా అప్డేట్ వస్తే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.